హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్. పత్తి విత్తనాలు వేసి 3 రోజులు అవుతుంది. విత్తనం మొలవక ముందే ఎకరానికి వచ్చేసి 2500 రూపాయలు లాస్లో ఉన్నాం. కారణం ఏమిటి అని అంటే, విత్తనం వేసేటప్పుడు నేలలో తేమ ఎంత ఉండాలి, గాలిలో హ్యూమిడిటీ లెవెల్స్ అనేటువంటివి ఏ విధంగా ఉండాలి, వాతావరణం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి నష్టాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి రైతులకి. సో మనం ఈ విత్తనం వేయడం అనేటువంటిది ఏ సమయంలో వేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్కలు సరిగ్గా మొలకలు వెత్తుతాయి అనేటువంటిది, అండ్ అలానే ఈ మట్టిలో ఎంత మాయిశ్చర్ కంటెంట్ అనేటువంటిది ఉన్నప్పుడు మనం విత్తనం వేయడానికి నేల అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏం జరిగిందంటే, పక్కన మా ఫీల్డ్ ఉంది, ఇది మా బాబాయ్ పక్కన ఫీల్డ్. వర్షం పడిందని చెప్పేసి మళ్ళీ వర్షం పడుతుందేమో అని అడ్వాన్స్గా వీళ్ళు విత్తనం వేయడం జరిగింది. సో విత్తనం వేసి 3 రోజులు అవుతుంది. నేలలో సరైనటువంటి తేమ లేకపోవడం వల్ల, ఈ ఈదురుగాలులు తోలడం వలన తక్కువగా అరకొరగా ఉన్నటువంటి ఈ తేమ ఈ గాలి వేగానికి ఆరిపోవడం జరిగింది. అండ్ అలానే లోపల మాయిశ్చర్ లెవెల్ సాయిల్లో పూర్తిగా లేనందువల్ల ఇప్పుడు వేసినటువంటి ఈ పత్తి విత్తనం సరిగా మొలకెత్తడం లేదు. కొన్ని విత్తనాలు మొలకెత్తినా కూడా ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత వచ్చే మొలక, దాన్నే మనం రాడికల్ అని అంటాము. ఆ రాడికల్, ఆ మొలక అనేటువంటిది భూమిలోనికి చొరుచుకు వెళ్ళినా సరే కూడా ఆ రాడికల్కి సరైన తేమ లేకపోవడం వల్ల ఆ మొలక వెత్తిన మొలక కూడా ఎండిపోవడం జరుగుతుంది. అది క్లియర్గా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఈ పంటకి 2 ఎకరాల పొలం ఇది. ఈ 2 ఎకరాల పొలంలో సాళ్ళు తోలారు. సాళ్ళు తోలి కూలి వాళ్ళ చేత ఈ విధంగా అక్కడక్కడ ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్, ఎక్కడ ఒక ప్లాంట్ వేశారు, ఎక్కడో ప్లాంట్ వేశారు. అంటే ప్లాంట్కి డిస్టెన్స్ 1.5 ఫీట్ పెట్టుకున్నారు. ఈ 1.5 ఫీట్ పెట్టుకున్న తర్వాత ఈ విత్తనం యొక్క సిచ్యువేషన్ అనేటువంటిది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ యాక్టివిటీ అనేటువంటిది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన విత్తనం సరిగా మొలకెత్తుతుందా లేదా అనేటువంటిది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేటువంటిది. ఇది ఈ విత్తనానికి సరైన మాయిశ్చర్ ఇప్పుడు మనం చెక్ చేసుకున్నా కూడా 3 రోజులకే తడి మొత్తం కూడా ఆరిపోయింది మట్టిలో. ఇలాంటి పొడి మట్టిలో ఈ విత్తనానికి సరైనటువంటి తేమ లేకపోవడం వల్ల లైట్గా ఉబ్బి, విత్తనం అనేటువంటిది లైట్గా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఉబ్బి ఈ విత్తనం అనేటువంటిది కనీసం మొలక కూడా ఎత్తలేదు, ఆరిపోయింది. వేసినటువంటి పాది ఇలా విత్తనాన్ని భూమిలోకి గుచ్చి ఇలా మట్టి కప్పుతారు. ఈ మట్టి కప్పినప్పుడు ఇది మనం గట్టిగా కంప్రెస్ అనేటువంటిది చేయకూడదు. ఎందుకంటే ఆ మొలక ఎత్తినప్పుడు పైన ఇది గట్టిగా ఉంటే ఆ మొలక మట్టి, ఆ మొక్క బయటికి రాదు. సో ఇలా లైట్గా వత్తడం వల్ల ఈ మట్టి కూడా సరైన మాయిశ్చర్ లేక ఈ గాలికే ఆరిపోయి ఈ విత్తనం అనేటువంటిది ఫెయిల్ అయింది. అండ్ అలానే ఇంకోటి మనం చెక్ చేసుకుంటే ఇక్కడ దగ్గరలో ఇక్కడ చూడండి, ఇక్కడ పత్తి మొక్క అనేటువంటిది విత్తనం మొలకెత్తింది. మొలక ఎత్తినా సరే కూడా ఈ రాడికల్కి ఈ వాటర్ని ఎతుక్కుంటూ రాడికల్ భూమిలోకి చొరుచుకొని వెళ్ళింది. మనం ఇంకొద్దిగా మట్టిని కనుక పక్కకు అన్నట్టయితే అసలు వర్షం లేదు, వర్షం లైట్గా పడిన తర్వాత ఈ మాయిశ్చర్ ఈ పైన ఈ కొద్ది మాయిశ్చర్లోనే మొలక అయితే ఎత్తింది కానీ నీటి కోసం ఈ రాడికల్, ఈ మొలక అనేటువంటిది ఈ వేరు వ్యవస్థ కిందకు వెళ్ళినా సరే కూడా లోపల అసలు మొత్తం పొడే ఉంది. కానీ అసలు నెమ్ము శాతం తేమ అనేటువంటిది లేకపోవడం వల్ల ఈ మొలక కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మొలక వెత్తినా కూడా ఇది ఫెయిల్ అయిపోయింది. సో ఇలా అనీవెన్గా ఉన్నటువంటి సగం విత్తనాలేమో అసలు మొలకెత్తలేదు, సగం విత్తనాలేమో మొలకెత్తినా కూడా ఆ మొలక అనేటువంటిది ఎండిపోతుంది. సో ఇక్కడ ఈ 2 ఎకరాల పొలంలో ఈ ఎద్దులు
ఈ సాళ్ళు తోలడానికైన ఖర్చు మనకి లాస్ కింద లెక్క. విత్తనం ఖర్చు ఒక్కొక్క విత్తనం 485 గ్రాములు 495 గ్రాములు వచ్చుద్ది ఒక ప్యాకెట్లో. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 800 రూపాయలు పడుతుంది. ఆ ప్యాకెట్ యొక్క డబ్బులు మనకి లాసే. అండ్ అలానే ఈ కూలి వాళ్ళు ఎవరైతే విత్తనానికి వచ్చారో ఆ కూలి వాళ్ళకి మనిషికి 300 రూపాయలు, అది లాసే. పూర్తిగా కూడా ఇలా అవగాహన లేకుండా లేదంటే తొందరపాటు చర్యల వల్ల మనం ఈ రోజున పూర్తిగా కూడా లాస్ అవ్వాల్సి వచ్చింది, విత్తనం కనీసం మొలక ఎత్తకముందే. సో ఖచ్చితంగా పూర్తిగా కనీసంలో ఏ సాయిల్ అయినా సరే 75 నుంచి 80% సాయిల్లో మాయిశ్చర్ లెవెల్ అనేటువంటిది ఉండాలి. ఉన్నప్పుడే మనం విత్తనం అనేటువంటిది వేసుకోవడానికి భూమి రెడీగా ఉంటుంది. ఇన్ కేసు వర్షం పడకపోయినా సరే కూడా విత్తనం వేసిన తర్వాత మనకు వర్షం పడకపోయినా మొలక శాతం అనేటువంటిది కనీసం 80 to 90% ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి పనులు పొరపాటున అవగాహన లేకుండా తొందరపడి విత్తనాలు వేయొద్దు. వీళ్ళ ఆలోచన అంటే ఈ రైతు యొక్క ఆలోచన, విత్తనం వేశాను రేపు సాయంత్రం వర్షం పడితే ఈ విత్తనాలు మొలుస్తాయి అనే ఆలోచనతో ఉన్నాడు. ఈ రైతు దగ్గర మనం మెయిన్గా రైతుకి ఎదురయ్యే మెయిన్ సమస్య ఏంటంటే ఈ వాతావరణాన్ని మనం కంట్రోల్ చేయలేం. అనుకోని వేశాడు కానీ అది ఫెయిల్ అయింది, పడలేదు, వర్షం పడలేదు, కాబట్టి ఈ విధంగా నష్టపోవాల్సి వచ్చింది రైతు. మనం ఈ విధంగా తప్పుటి నిర్ణయాలు తీసుకోకుండా, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కామన్గా, కానీ మనం తొందరపాటు చర్యలకు వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. దగ్గర ఎకరానికి 3,000 రూపాయలు, దగ్గర 3,500 రూపాయలు లాస్లో ఉన్నాం ప్రజెంట్ ఇవాళ మనం. ఈ 4,000 రూపాయలు అంటే దగ్గర మనం ఈ ఒకవేళ మొక్క మొలిచినట్టయితే 4 సార్లు స్ప్రేయింగ్కి వచ్చాయి ఈ డబ్బులు. సో ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి వాల్యుబుల్. మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో విత్తనం అనేటువంటిది వేయాలి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. మనం ఎప్పుడు కూడా ఫుల్గా వర్షం పడి ఉండాలి విత్తనం వేయాలి భూమిలో అంటే ఖచ్చితంగా మనం ఫుల్గా వర్షం పడి ఉండాలి. మనం చేనికి వచ్చి వర్షం పడ్డ తర్వాత చేనికి వచ్చి మనం ఈ విధంగా మట్టిని ఈ విధంగా మనం లాగుతూ ఉంటే కనీసం జాన లోతు ఇలా మట్టి మొత్తాన్ని మనం చేను చుట్టూ 4 వైపులా పోయి ఇలా మట్టిని లోపలికి వెళ్తూ తీయాలి. తీసినప్పుడు కనీసం జాన లోతు క్యాలిక్యులేషన్స్లో చెప్పండి కనీసం 6 నుంచి 7-8 ఇంచుల వరకు కూడా పూర్తిగా మనకి తడి మట్టి తగలాలి. అప్పుడు మాత్రమే మన యొక్క నేల విత్తనం వేసుకోవడానికి సిద్ధంగా ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ విధంగా ఏదో కొద్ది వర్షం పడింది విత్తనం వేసిన తర్వాత వర్షం పడిద్దేమో అన్న ఆలోచనల్లోకి మేబీ పడకపోవచ్చు, పడిద్ది అనే ఆలోచనతో వేశారు, ఇది పడలేదు, ఇది లాస్ కింద మనం అనుకోవచ్చు పూర్తిగా. అందుకని అండ్ అలానే కొన్నిసార్లు తుఫాన్లు చెప్తూ ఉంటారు. తుఫాన్లు చెప్పినప్పుడు ఇన్కేస్ విత్తనం వేసిన తర్వాత పడవచ్చేమో, కానీ తుఫాన్లు వర్షాలు అసలు లేవు అన్న విషయంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఈ విధంగా పంటల్లో డబ్బులు లాస్ అయ్యాం ప్రజెంట్.